హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అనేది చేస్తున్నాను అన్నమాట. ఈరోజు వీడియో ఏంటంటే వ్లాగ్ కాకుండా మూడు టిప్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ టిప్స్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు, టూర్కి పోయినప్పుడు, మ్యారేజ్కి పోయినప్పుడు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ టిప్స్ అయితే. మీరైతే వీడియోని పూర్తిగా చూడండి. మరి వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ టిప్స్ వచ్చేసి, మ్యారేజ్ కానీ, పిక్నిక్ కానీ, ఎక్కడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు అందరు ఫ్యామిలీ కలిసి వెళ్తున్నప్పుడు ఇలా బ్రష్లు ఒక్కతోనే పెట్టుకుంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. అది సపరేట్గా ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు ఫస్ట్ టిప్ అనేది చూపిస్తాను, చూడండి. ఇక్కడ నేను 4 బ్రష్లు అయితే తీసుకున్నాము. మేము 4 ఉంటాం ఇంట్లో కాబట్టి 4 అయితే తీసుకున్నాను. మీకు ఎన్ని మంది పోతుంటారో అన్ని బ్రషెస్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక మ్యాప్కిన్ అనేది తీసుకున్నాను, కర్చీఫ్ లాగా ఉన్నది. మ్యాప్కిని మనము క్రాస్గా పెట్టుకొని ఒక్కొక్క బ్రష్ అనేది పెట్టుకోవాలి. కొంచెం ప్లేస్ ఇడిచిపెట్టి ఇలా బ్రషెస్ అయితే ఒకటి పెట్టుకోవాలి నీట్గా. ఇవి మనము పర్సులో కూడా క్యారీ చేయొచ్చండి ఈజీగా. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఫోల్డ్ చేసుకోవాలండి. మనం ఇలా మధ్యలో కొంచెం ప్లేస్ అయితే ఇచ్చాం కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక్కొక్క బ్రష్ గ్యాప్ ఉంటుంది కదా, గ్యాప్లో మనం ఫోల్డ్ చేసుకుంటూ పోవాలి నీట్గా. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చేసుకుంటే సరిపోతుంది. అక్కడ మిగిలిన క్లాత్ మళ్ళీ ఇక్కడ మిగిలిన క్లాత్ అనేది మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే బ్రషెస్ అయితే ఒక్క దగ్గర ఉంటాయి మనకి. నీట్గా కూడా ఉంటాయి. చూసారు కదా, ఇలా వేసుకొని మనం పర్సులో కూడా క్యారీ అయితే చేసుకోవచ్చండి, నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, పర్సులో ఇలా పెట్టుకొని మనం క్యారీ చేసుకోవచ్చు. చూడండి, ఇలా నీట్గా పెట్టేసుకుంటే సపరేట్గా బ్రషెస్ కూడా ఉంటాయి, మనకు ప్లేస్ కూడా మిగులుతుంది అన్నమాట. ఒక్కొక్క బ్రష్ అయితే ఇలా మనకి ఏమంటారు, పొడవుగా అనిపిస్తుంటాయి. ఇలా క్లాత్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది, మనకు నీట్గా కూడా ఉంటుంది. ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను బ్రషెస్ ఎలా ఉన్నాయి చూడండి సపరేట్గా. చూసారు కదా, బ్రషెస్ అయితే సపరేట్గా ఎలా ఉన్నాయో. ఇది ఫస్ట్ టిప్ అన్నమాట. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టిప్స్ అయితే చూద్దాము ఏమనేది. సెకండ్ టిప్ వచ్చేసి, మనము కాయగూరలు మార్కెట్కి వెళ్తుంటాం కదా, ఇలా ఒక బ్యాగ్ తీసుకుంటాం, చేయిలో ఒక పర్స్ అయితే పెట్టుకుంటాం, చిన్న పర్సు. అది ఒక్కొక్కసారి పడిపోతుంటుంది, మనకు తెలియదు. కాయగూరలు వెయిట్ అయినప్పుడు సరే మనకు చేతులను పట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా, కాయగూరల వెయిట్ ఉంటుంది అంతా. ఇప్పుడు మనము టిప్స్ అయితే చూద్దాము, ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. పూర్తిగా అయితే చూడండి వీడియో. ఇప్పుడు మనము ఏది మార్కెట్కి తీసుకుపోతుంటాం కదా, ఆ బ్యాగ్ అయితే తీసుకోవాలి. అలా తీసుకొని కొంచెం మనము పట్టుకుంటాం కదా బ్యాగ్, హ్యాండ్స్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఏ పర్స్ తీసుకుంటాం ఆ పర్స్ అయితే తీసుకోవాలి. తీసుకొని ఇలా చైన్ ఓపెన్ చేసి మనం పట్టుకుంటాం కదా, హ్యాండ్ పట్టుకుంటాం కదా, దాని దగ్గర కొంచెం ప్లేస్ కిందకి పెట్టుకోవాలి. చూపిస్తాను చూడ వీడియోలో. కొంచెం ఒకటి సేఫ్టీ పిన్ కొంచెం స్టాండర్డ్గా ఉండాలి అన్నమాట. ఇక్కడ నేను ఒక సేఫ్టీ పిన్ అయితే తీసుకున్నాను. వీడియోలో చూపిస్తాను చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఇలా మనం ఆ బ్యాగ్ మళ్ళీ పర్సుకు అటాచ్ చేసి ఇలా సేఫ్టీ పిన్ అయితే పెట్టుకోవాలి. మనము శారీ కట్టుకుంటే మనము కుచ్చులు అలాగే బ్లౌజ్కి ఎలా అటాచ్ చేసి పెట్టుకుంటాం కదా, ఇది కూడా అంతే. పర్స్ అలాగే బ్యాగ్కు 2 అటాచ్ అయ్యి ఇలా పెట్టుకోవాలి అన్నమాట. పర్స్ అయితే ఎక్కడ పడిపోదు. సింపుల్గా అయితే పర్స్ అయితే మన బ్యాగ్ లోపలనే ఉంటుంది. మనం ఇలా నీట్గా పైసలు పెట్టుకోవచ్చు, అలాగే తీసుకోవచ్చు. మనకు పర్స్ పడిపోతుందన్న భయం కూడా లేకుంటుంది, హ్యాపీగా పెట్టుకోవచ్చు ఇలా. మీరు ఇది పర్స్ అనేది మీరు ఇంట్లోనే పెట్టుకొని వెళ్ళాలి బ్యాగ్కి ఇలా. మనం చేతిలో పట్టుకున్నా సరే, కాయగూరలు వేసుకున్నా సరే సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు మూడో టిప్స్ అండి. మూడో టిప్స్ ఏంటంటే, మనం మ్యారేజ్కు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మనం ఒకటే చైన్ అయితే వేసుకోం కదా, బ్రేస్లెట్ సరే చైన్స్ అయితే సరే మనం వెరైటీగా డ్రెస్ మ్యాచింగ్ అయితే తీసుకుపోతుంటాము. మనం మొత్తం అయితే పర్సులో ఇలా పెట్టుకొని పోతుంటాయి, మొత్తం కొంచెం చిక్కులు
ముళ్ళు పడిపోతుంటాయి. కొంచెం సన్నగా ఉన్న చైన్లు అయితే ఇలా ముళ్ళు అయితే పడిపోతుంటాయి. సో మనకు రెడీ అవుతుంటే ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఇది తీసు లోపలనే టైం అయిపోతుంది. సో ఇవి మనం కూడా సపరేట్గా క్యారీ చేసుకోవచ్చు అండి ఈజీగా. మళ్ళీ మనకు చిన్న చిన్న స్టోన్స్ కూడా ఉంటే అవి కూడా పోతుంటాయి మనం చిక్కు తీస్తుంటున్నప్పుడు. సో బ్రేస్లెట్ కానీ మన చైన్స్ కూడా. సో ఇవి మనం సపరేట్గా ఎలా క్యారీ చేసుకోవాలనేది ఇప్పుడు వీడియో అయితే చూద్దాము. సో దీనికి కూడా అంతే, ఒక మ్యాప్కిన్ ఉంటే చాలండి కర్చీపు. ఇలా కర్చీప్ తీసుకొని మనం ఎన్ని తీసుకుంటున్నాం చైన్స్ బ్రేస్లెట్ అవన్నీ తీసుకోవాలి. తీసుకొని ఒక సేఫ్టీ పిన్ ఉండాలండి, వీటికి సేఫ్టీ పిన్ కావాలి. సో ఫస్ట్ అయితే బ్రేస్లెట్ అయితే పెట్టుకుంటున్నాను, ఒక సేఫ్టీ పిన్ తీసుకున్నాను. సో ఇలా మనము కర్చీప్ అనేది పెట్టుకోవాలి ఫస్ట్. చూడండి, సో మనం ఫస్ట్ బ్రష్ ఎలా పెట్టాం కదా అదే దానికి సేఫ్టీ పిన్ అయితే పెట్టాము, దీనికి సేఫ్టీ పిన్ అయితే పెడుతున్నాం ఇలా. సో నెక్స్ట్ చైన్ కూడా కొంచెం ప్లేస్ ఇడిచిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పెట్టాలి అంతే. సో ఇక్కడ మళ్ళీ ఒక చైన్ పెట్టేస్తున్నాను. ఇవి సన్నగా ఉంటాయి కదా, కొంచెం చిక్కులు తొందరగా పడిపోతాయి ఇలాంటి చైన్స్. సో నెక్స్ట్ అట్లనే సేమ్ టు సో థర్డ్ కూడా అంతే, ఇది కూడా పెట్టేస్తున్నాను ఇలా. నీట్గా మనం ఎన్ని కావాలో అన్ని తీసుకొని, సో మనం బ్రషెస్ ఎలా ఫోల్డ్ చేసాం కదా అలానే ఫోల్డ్ చేయాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా సపరేట్గా ఉంటాయి మనకు చిక్కులు ముళ్ళు పడేవి చైన్స్ సపరేట్గా ఉంటాయి. స్టోన్స్ కూడా ఏం పోతాయన్న ఒక భయం కూడా లేకుంటుంది మనకు. పర్సులు ఇలా క్యారీ చేసి ఈజీగా ఉంటుంది, ప్లేస్ అయితే నీట్గా సరిపోతుంది పర్సులో. సో ఇలా మనము కొంచెం ఫోల్డ్ చేసిన తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసుకొని పర్సులో మనం క్యారీ చేసుకోవచ్చు. సో మనకు చైన్స్ అనేది నీట్గా ఉంటాయి, మళ్ళీ సపరేట్గా కూడా ఉంటాయి. చూసారు కదా, ఇలా చేసుకొని మనం పర్సులు అయితే పెట్టేసుకోవచ్చు కర్చీపు. మళ్ళీ మీరు కర్చీప్ అయితే ఇది తీసుకోవద్దు, మీరు యూస్ చేసుకోవడానికి సపరేట్గా కర్చీప్ అయితే తీసుకోవాలి. సో ఈ కర్చీప్ అయితే మీరు అస్సలు తీయొద్దు. సో వేరే కర్చీప్ అయితే తీసుకోలే మీరు యూజ్ చేయడానికి అయితే. చూడండి మళ్ళీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారు కదా సపరేట్గా ఉన్నాయో. సో ఇలా మీరు క్యారీ చేసుకోవచ్చండి. మీరు ఇలాంటి చైన్స్ కానీ బ్రేస్లెట్ ఎన్ని ఉంటాయో అని ఇలా క్యారీ చేసుకోవచ్చు సింపుల్గా, ఏ ప్రాబ్లం లేకుండా. సో మీకు ఈ 3 టిప్స్లో ఏ టిప్స్ నచ్చిందో కమెంట్ చేయండి. సో ఫస్ట్ బ్రష్ టిప్స్ నచ్చిందా, లేకపోతే మార్కెట్కి వెళ్ళే టిప్స్ నచ్చిందా, ఇలా చైన్స్ టిప్స్ నచ్చిందా, ఏ టిప్స్ నచ్చిందో కమెంట్ చేయండి. మీకు పర్సనల్గా నాకు ఇష్టమైన టిప్స్ ఏమంటే, మనం మార్కెట్కి వెళ్తాం కదా పర్సు, నాకు ఆ టిప్స్ అయితే చాలా ఇష్టం అండి, నేను అలానే క్యారీ చేస్తున్నాను. సో ప్లీజ్ ఈ వీడియో మీకు కొంచెమన్నా ఇష్టమైతే ఒక లైక్ చేయండి. సో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.